శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మకర రాశి వారికి 16th జనవరి నుంచి 31st జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి కమెంట్ ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ తప్పకుండా కమెంట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయ కాలం లోపల మకర రాశి వారికి లాస్ట్ ఒక 1 month నుంచి కనుక గమనించినట్లయితే చాలా చాలా జరిగాయి. మామూలుగా మీకు ఈసారి కొత్తేం కాదు, ప్రతి సంవత్సరం మీకు ఈ డిసెంబర్ టు జనవరి నెల ఏదైతే ఉంటుందో ఇది అంత అనుకూలంగా ఉండదు. ఇది కొద్దిగా మీకు చాలా అగ్ని పరీక్షలా ఉంటుంది. కానీ ఈసారి పరీక్ష కొద్దిగా గట్టిగానే ఉంది. అది కుజుడు, అదే రకంగా సూర్యుడు, అన్ని గ్రహాలు మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల, అలాగే మీ రాశి పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల చాలా ఇది చూడడం జరిగింది. చాలా మీరు చూశారు మీ జీవితం లోపల. ఈ లాస్ట్ ఒక 1 monthలో కనుక గమనించినట్లయితే లాస్ట్ ఒక 1 yearలో చూడలేంది లాస్ట్ ఒక 1 monthలో మీరు చూడడం అయితే జరిగింది. సో పర్వాలేదు, ఇక్కడ 50 రోజులు ఎలా ఉంది తెలుసుకోండి. అన్ని గ్రహాలు మారే. కుజుడు మీ రాశి లోపల ఉచ్చ స్థానం పొంది ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. దేవుగురు బృహస్పతి కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి 6th స్థానంలో ఉన్నాడు. ఈ దేవుగురు బృహస్పతి ప్రెజెంట్, అలాగే మీ రాశి నుంచి 8వ స్థానంలో కేతు, 6th స్థానంలో దేవుగురు బృహస్పతి, 8వ స్థానంలో ఉన్న కేతు, ఈ 2 గ్రహాలు మిమ్మల్ని కొద్దిగా బాధ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఇద్దపూర్వం కూడా చెప్పడం జరిగింది. ప్రెజెంట్ మకర రాశి వాళ్ళని బాధ పెట్టి ప్లానెట్ ఏంటంటే కేతు ఇలా బాధ పెట్టాడు. అంటే కేతు బాధ పెడితే ఎలా ఉంటుందంటే అసలు మీరు ఎందుకు బాధపడుతున్నారో మీకు కూడా అర్థం అవ్వదు. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు మీకు అర్థం అవ్వదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్ని విచిత్రంగా అవుతాయి. మీరు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో అది తప్ప అన్నీ జరుగుతాయి. అవన్నీ కేతు ప్రాబ్లమ్స్ చేస్తుంటాడు. సో నేను లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, కేతుకు సంబంధించిన దాన ధర్మాలు మీరు చేస్తూ ఉండండి. సెకండ్ పాయింట్, దేవుగురు బృహస్పతి మీ 12th లార్డ్ 6th హౌస్లో ఉన్నాడు. రాబోయే రోజుల్లో టెన్షన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడైతే మీరు చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తారంటే ఖర్చుల పట్ల చాలా నియంత్రణ పెట్టుకోవడానికి చాలా ప్రయత్నం నడుస్తుంటుంది. ఖర్చుల పట్ల నియంత్రణ, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఏ ప్రకారంగా మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం ఖర్చుల్ని, దానికి సంబంధించి ప్రయత్నాలు మీరు చాలా చేయడం అయితే జరిగింది. ఇన్వెస్ట్మెంట్ చోటు కావచ్చు, లేకపోతే హాస్పిటల్లో కావచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ వల్ల కావచ్చు, లేకపోతే సర్జరీ వల్ల కావచ్చు, అవన్నీ విషయాల లోపల పూర్వం మీరు దానికి సంబంధించి ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి. ఇంకా కూడా ఉన్నాయి, ఎందుకంటే 12th హౌస్ లోపల ఇంకా కూడా సంబంధం నడుస్తుంది దేవుగురు బృహస్పతిది. సో ఖర్చులు రాబోయే రోజుల్లో ట్రీట్మెంట్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, కొద్ది రాబోయే రోజుల్లో గట్టిగానే కనపడుతుంది. కానీ కేతు ఏదైతే ఉన్నాడో మీరు చేస్తున్న ట్రీట్మెంట్ కావచ్చు, మీరు తీసుకుంటున్న ఇది కావచ్చు, అంటే వైద్యం కావచ్చు, అది సక్రమంగా జరగనిచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సరిగ్గా సక్రమంగా జరిగించే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా మీరు జాగ్రత్తగా వినుకోండి. మీ రాశిలో కుజుడు ఉన్నాడు. కుజుడిది 8వ దృష్టి సంబంధం 8వ స్థానం పైన ఉండబోతుంది, కేతుతో వెంట ఉండబోతుంది. నేను మళ్ళీ వైద్యమే ఎందుకు చెప్పారంటే కుజుడు వైద్య కారకుడు, కుజుడు మెడిసిన్ కారకుడు. మీరు తీసుకుంటున్న మెడిసిన్ ఏదైతే ఉందో అది మీ బాడీకి ఇనుకుతుందా ఎనుకదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి. డైరెక్ట్ కాస్ట్లీ అంత డబ్బు ఖర్చు పెట్టి చేసుకునే కన్నా చూడండి, తెలుసుకోండి మీ బాడీకి అది కుదరదా. దాని తర్వాత డిసిషన్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఇక్కడ చతుర్గ్రహ యోగాలు మీరు రాశిలోనే ఉన్నాయి. చరరాశి అలాగే పృథ్వీతత్వ రాశిలో ఉండడం వల్ల పర్వాలేదు, కొద్దిగా భరించే యోగం అయితే ఉన్నది. కానీ మీ భాగ్యాధిపతి అలాగే మీ పంచమాధిపతి సంబంధం మీ రాశిలో ఉండడం చాలా మంచిది. పూర్వం మీరు ఏవైతే తప్పులు చేశారో రాబోయే రోజుల్లో ఆ తప్పుల పట్ల మీకే కొద్దిగా సిగ్గుగా అనిపించుద్ది. అరే ఇంత చేసి మళ్ళీ ఇలా ఎందుకు, మనం కొద్దిగా సిన్సియర్గా ఉందాం, మనం హానెస్ట్గా ఉందాం. పబ్లిక్ మన పైన ఇంత నమ్ముతున్నారు, మనం కూడా పబ్లిక్కి సరైన వాల్యూ ఇవ్వచ్చుదాం, మంచి క్వాలిటీ పబ్లిక్కి మనం ఇచ్చేద్దాం. అంటే ఏంటంటే కొద్దిగా ధర్మం పట్ల ఆలోచన ఎక్కువగా పెరుగుతుంది. కానీ అష్టమాధిపతి కూడా మీ రాశిలో ఉండడం వల్ల అష్టమాధిపతి కూడా మీ రాశిలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం ఎంత ఉంటుందంటే మీకు
కొన్ని విషయాల లోపల పర్వాలేదు మనం దాచుకొని అన్ని చేయగలుగుతాము, ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. సో దాచుకొని చేసినా, కనిపించేలా చేసినా, ఏది చేసినా ఎక్కువ సేపు దాచుకోలేదు, అది కూడా తెలుసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, 9th లార్డ్ ఎవరైతే ఉన్నారో అది మీ రాశిలోనే ఉన్నాడు. అలాగే జూపిటర్ సంబంధం కనుక చూసుకునైతే మళ్ళీ 2nd హౌస్ అలాగే 10th హౌస్ పైన సంబంధం కలుగుతుంది. సో మీరు ఏ ప్రకారంగా చూసినా ఏది చేయాలనుకుని దాచుకొని అది బహిరంగ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏది ఉంది సిన్సియర్గా ఉండండి, ఓపెన్ ఉన్నట్లయితే మీకు చాలా హెల్ప్ అయితే అవుద్ది. ఇక్కడ ఈ కుజుడు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఇన్ని గ్రహాలు రాశిలో ఉండడం వల్ల వ్యక్తిత్వం లోపల మార్పులు చాలా జరుగుతాయి. వ్యక్తిత్వం లోపల మార్పులు చాలా జరుగుతాయి. ఆ మార్పులు అలా ఇలా ఉండవు. ఆ మార్పులు అలా ఇలా ఉండవు. మార్నింగ్ ఒకేలా ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ ఒకేలా ఉంటారు. మధ్యాహ్నం ఒకేలా ఉంటారు, మళ్ళీ మరుసటి రోజున వేరేలా ఉంటారు. ఫిక్స్ మీ క్యారెక్టర్ ఇలాగే ఉంటుందని మీరు చెప్పలేరు. ఎందుకంటే మీ రాశాధిపతి డ్యువెల్ సైన్లో ఉన్నాడు ప్రెజెంట్ టైం లోపల. మీ రాశి లోపల మిగతా గ్రహాలు వచ్చి కూర్చున్నాయి. సో ఇది మీకు ఎలా చూసినా కొద్దిగా క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. 2026 పర్సనల్ హోరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ, సమయం, అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం. ఎందుకంటే తెలుసుకోండి, ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ గోచర రీత్యా ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాల లోపల 40 to 50% జరిగే అవకాశాలు ఉంటాయి. మిగతా 50% జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, దశ నడుస్తుంటుంది. దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తుంటుంటాము. కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీత్యా అయితే నిర్మితం చేయబోతున్నాము. హెల్త్, వెల్త్, అలాగే కెరియర్, అలాగే బిజినెస్, అలాగే మీ జీవితం లోపల ఈ 2026లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది, అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది, అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము. ఇది చేయడానికి మనకు 10 రోజులు టైం పట్టుద్ది. ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 1200 అయితే దీని కాస్ట్ ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది. మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి, లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు. కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము, ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది. కానీ అందరికి అలాగే జరుగుద్దని గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి. ఏంటంటే వ్యక్తిత్వం లోపల కొన్ని మార్పులు అయితే జరుగుతాయి, కానీ ఇత పూర్వం ఉన్నట్టు ఇబ్బంది ఉండదు. ఇత పూర్వం ఏంటంటే మీకు సరిగ్గా నిద్ర ఉండేది కాదు. ఆలోచన లోపల చాలా చాలా మీరు ఇదయ్యేవారు. రాబోయే రోజుల్లో ఆలోచన వల్ల మీరు డిస్టర్బ్ అవ్వరు. మీరు డిస్టర్బ్ ఎక్కడ అవుతారంటే చేసే పని లోపల డిస్టర్బ్ అవుతారు. చేసే పని లోపల మీరు రాబోయే రోజుల్లో డిస్టర్బ్ అవుతారు. రెండో డిస్టర్బ్ ఎక్కడంటే వాక్కు పట్ల డిస్టర్బ్ అవుతారు. ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏమని చెప్పాలి, చెప్తే అవతల వ్యక్తి వినేంత పరిస్థితిలో ఉన్నారా, అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారా, లేకపోతే డబ్బు ఇంత దాచి పెట్టుకుంటున్నా అసలు డబ్బు దాచుకోవట్లేదు, ఉన్న డబ్బు మొత్తం అయిపోతుంది. రాబోయే రోజుల పరిస్థితి డబ్బు అలా అంటే ఫైనాన్స్ పరంగా కనుక మీకు అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా, ఫైనాన్స్ పరంగా రాబోయే రోజుల్లో మీ దగ్గర డబ్బు ఆగదు, డబ్బు ఖర్చు అయిపోద్ది. డబ్బు వచ్చుద్ది, కంగారు పడకండి, డబ్బు వచ్చుద్ది, కానీ డబ్బు మీ దగ్గర అసలు ఆగదు. కుజుడిది 4వ దృష్టి 4థ స్థానం పైన ఉండడం వల్ల భూమి, భవనం, అలాగే వాహనానికి సంబంధించిన సుఖాల్లో ఎక్కడ తక్కువ ఉండదు. మంచి సుఖాలు అనుభవించుతారు, మంచి వస్తాయి, కానీ దాని నుంచి మీరు ఆనందం పొందలేరు. పైగా ఫ్యామిలీ పట్ల మీకు ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుద్ది. పిల్లల పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు, భార్య పట్ల కావచ్చు. ఎవరైతే మన అని అనుకుని మీరు ఉన్నారో వాళ్ళ పట్ల మీకు బాధ్యత ఎక్కువ పెరుగుతుంది రాబోయే రోజుల్లో. ఈ కుజుడు 3వ స్థానంలో ఉండి మీకు ఎలాంటి శని అయిపోయిన తర్వాత కుజుడిది 3వ దృష్టి మీ 5వ స్థానం పైన ఉండబోతుంది. మళ్ళీ పైగా పంచమాధిపతి మళ్ళీ మీ రాశిలో ఉన్నాడు శుక్రుడు. ప్రేమ వివాహ జీవితం లోపల కనుక మీరు ఇది గమనించినట్లయితే పూర్వం ఎవరైనా ప్రేమికులు కనుక ఉన్నట్లయితే దూరం అయిపోయిన వాళ్ళకి రాబోయే రోజుల్లో మళ్ళీ కలిసే యోగం కనపడుతుంది. అని ఇంకొక విషయం తెలుసుకోండి, ఇక్కడ మీరు మీ రాశి నుంచి ఇక్కడ 6వ స్థానం లోపల జూపిటర్ ఉన్నాడు, అది రెట్రోగేట్లో ఉన్నాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కనుక మీరు ఎక్కడైనా ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మంచి గట్టి ప్రిపేర్ అవ్వండి. మంచి టైం ఉండబోతుంది కాంపిటీషన్ కోసం. మీకు
ప్రెజెంట్ జాబ్ కెరియర్ లోపల అయితే మకర రాశి వారికి మంచి టైం అయితే కనపడుతుంది. అనుకున్న లోపల కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. ట్రాన్స్ఫర్స్ కావచ్చు, మీరు అనుకున్న చోటు వెళ్ళడం కావచ్చు, రాబోయే రోజుల్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ సెకండ్ హౌస్కి పాపకర్తల యోగం ఉండడం వల్ల వాణి పట్ల నియంత్రణ చాలా అవసరము. సాత్వికమైన భోజనం తీసుకోండి, ఎక్కువ మాట్లాడకండి, మాటల వల్లనే గొడవలు అవుతుంటాయి. అని దీంతో పాటు మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ప్రదర్శించకండి. మీ దగ్గర చాలా ఉన్నట్లయితే చాలా దాచుకోండి, దాన్ని బయట చూపించకండి. చూపించినట్లయితే పోతాయి, మీ దగ్గర ఆగవు. అని అష్టమ స్థానం లోపల కేతు ఉండడం వల్ల గుప్త రహస్యాల విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, దాని పట్ల పని చేయడానికి. కానీ ఇది బ్రాహ్మణులకి టైం చాలా బాగుంది, అలాగే వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా బాగుంది. ఇది ఎవరికి బాగాలేదంటే ఎవరైతే ప్రాపంచిక పట్ల చాలా గట్టిగా కమిట్మెంట్ తీసుకొని ఫిక్స్ అయి ఉన్నారు, నాకు ఇది కావాలని, వాళ్ళు ఎక్కడనో వాళ్ళ లక్ష్యాన్ని మళ్ళీ మధ్యలో వదిలేసే అవకాశాలు కనపడుతున్నాయి. లక్ష్యం మధ్యలో వదిలేయడం అంటే ఏంటంటే, నేను ఒకటి అనుకున్నా, అది అవ్వాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నా, కానీ మధ్యలో ఏదో వచ్చింది, నేను అటువైపు వెళ్ళిపోయాను, నా లక్ష్యం అక్కడనే గాలిలో వెళ్ళిపోయింది. ఆ ప్రకారంగా అవుతుంది. ఎందుకంటే స్థిర రాశిలో ఎన్ని గ్రహాలు లేవు, ఇవన్నీ చరరాశిలో గ్రహాలు ఉన్నాయి. అని మీది రాశి చరరాశి. సో చరరాశి వ్యక్తిత్వం ఏంటంటే వీళ్ళు ఫిక్స్గా ఉండరు. వీళ్ళు ఇప్పుడు ఎలా చెప్పారో ఆ రకంగా ఉండరు. మీకు అనిపించవచ్చు నేను మాట మీద నిలబడే వ్యక్తి, మీకు అనిపించవచ్చు, ఓకే నేను ఒప్పుకుంటా మీరు మాట మీద నిలబడే వ్యక్తి, కానీ గోచరం లోపల మీరు మాట మీద నిలబడే పరిస్థితి లేదు. గోచరం లోపల మీరు మాట మీద నిలబడే పరిస్థితి కనిపించట్లేదు. సో చెప్పాల్సింది ఏంటంటే ఎవరికి ఆలోచించకుండా మాట ఇవ్వకండి. నేను నీకోసం తప్పకుండా చేస్తాను, తప్పకుండా ఇలాంటి అస్సలు మాట ఇవ్వకండి. ఫ్యామిలీ పరంగా బాగుంది. ఫ్యామిలీ లోపల కొద్దిగా వెల్త్ వల్ల ప్రాబ్లం అవుతాయి. కానీ ఫ్యామిలీ లోపల ఒక మాట చెప్తా, మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ కెరియర్ లోపల సడన్లీ కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు మీ వల్లనే జరుగుతాయి, కానీ మంచి చోట జరుగుతాయి. ఇది కంగారు పడకండి. పార్ట్నర్షిప్లో బిజినెస్ కనుక మీరు చేస్తున్నట్లయితే, పార్ట్నర్షిప్ లోపల మీరు బిజినెస్ కనుక చేస్తున్నట్లయితే అక్కడ కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మీరు కొద్దిగా తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్నర్ కొద్దిగా మీ పైన కోపగించుకునే అవకాశం కనపడుతుంది. లేకపోతే వాళ్ళ డబ్బు పైన, వాళ్ళ డబ్బు వ్యవహారం లోపల మీరు హస్తక్షేపం అయితే అస్సలు చేసుకోకండి. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ లోపల ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నట్లయితే చూసి చేయండి, తొందరపాటు చేయకండి. ఈ టైం ఇన్వెస్ట్మెంట్స్ కోసం అయితే కాదు, ఈ టైం కొద్దిగా ఇంకా డబ్బు గెయిన్ చేసి సేవ్ చేసి పెట్టుకోవడానికి మీరు చాలా గట్టి ప్రయత్నించండి. అలా ఇలా కాకపోయినా ప్రాపర్టీ ఏదైనా కొనడానికి మీరు ప్రయత్నించండి. ప్రాపర్టీ కొనడానికి ప్రెజెంట్ టైం అయితే మీకు చాలా బాగా అయితే కనపడుతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ డెవలపర్స్ ఎవరైతే, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి బాగుంది. ఐటీ ఫీల్డ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈ టైం బాగానే ఉంది, బాగానే అని చెప్పను. కానీ మీరు అనుకున్నది అనుకున్న ప్రకారంగా అనుకున్న చోట అవ్వదు. అనుకున్నది అనుకున్న ప్రకారంగా అనుకున్న చోట అయితే అవ్వదు, వేరే చోట అవుతుంది. అంటే ఉన్న చోట నుంచి వేరే చోట వెళ్ళిన తర్వాతనే కొన్ని అనుకున్న పనులు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రతిరోజు లఘు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఓం హ్రౌం జూం సహ. ఈ లఘు మహామృత్యుంజయ మంత్రం అంటారు దీన్ని ప్రతిరోజు 30 నిమిషాలు తప్పకుండా జపించండి. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా, కోపం పట్ల నియంత్రణ చాలా అవసరము. సూర్యుడు, శుక్రుడు, బుధుడు, అలాగే కుజుడు మీ రాశిలో ఉండడం వల్ల ఉగ్రమైన కోపం, చాలా వ్యక్తిత్వం లోపల ఒక రకమైన అగ్ని తాండవం అయితే తప్పకుండా అవుతుంటుంది. మీరు ఎంత సాత్వికంగా ఉంటారో అంత మంచిది. కుదిరినట్లయితే మార్నింగ్, ఈవినింగ్ స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఈ టైంలో కుదిరినట్లయితే నది స్నానం చేయడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.